హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మసాలా వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం హాఫ్ కిలో నేను పచ్చెనగపప్పు తీసుకొని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకొని వాటర్ అంతా కూడా తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా నానబెట్టుకొని వడ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మసాలాలు చూసేద్దాం. ఇక్కడ నేను కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, యాలకులు, అల్లము, తెల్లగడ్డలు, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్స్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా వడ అనేది. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ఒక మిక్సీ జారి తీసుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న పచ్చెనగపప్పు ఉంది కదా, దీన్ని కొద్దిగా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుందాము. మీరు రోట్లో రుబ్బేటట్టయితే ఇంకా టేస్టీగా వస్తాయండి. మనకి సిటీస్లో రోల్ అంతా అవైలబుల్ ఉండదు కాబట్టి మిక్సీ జాడీలో కొద్దిగా యాడ్ చేసుకొని ఇందులోకి మనం తీసుకున్న లవంగాలు, అలాగే అల్లము, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాము. పచ్చిమిర్చి యాడ్ చేయడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసి దీన్ని మిక్సీకి పట్టేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా మిక్సీకి పట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. వాటర్ అనేది యాడ్ చేయకుండా మిక్సీకి పట్టుకోండి బరకగా. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా బరకగా మిక్సీకి పట్టుకోవాలి. కొద్దిగా మనము పప్పును అనేది యాడ్ చేసుకొని బరకగా మిక్సీకి పట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరీ మెత్తగా పట్టేస్తే మనకి వడలు అనేది అంత క్రిస్పీగా రావు. ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిగిలిన పప్పు అంతా కూడా మిక్సీకి పట్టుకొని ఈ గిన్నెలోకి యాడ్ చేసేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసేసి మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాము. ఈ మసాలా వడకి కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ అన్నీ కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మొత్తం కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. వంట సోడా అంతా యాడ్ చేయొద్దు. యాడ్ చేస్తే మనకి మసాలా వడలు అనేది మెత్తగా వస్తాయి, క్రిస్పీగా రావు. దానికోసమని వంట సోడా ఏమీ యాడ్ చేయొద్దండి. జస్ట్ సాల్ట్ రుచికి సరిపడా చూసుకొని యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఏమైనా సాల్ట్ తగ్గిందనిపిస్తే సాల్ట్ని యాడ్ చేసి ఈ విధంగా కొద్దిగా తీసుకొని ఇలా వడల షేప్లో ప్రెస్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో యాడ్ చేసేసుకోవడమే అండి. చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, కమ్మగా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా ఒకసారి ఇలా చేయబెట్టి చూస్తే మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఇలా పల్చగా వడల షేప్లో చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసేసుకోండి. ప్యాన్ ఎన్ని సరిపోతుందో చూసుకొని దాన్ని బట్టి ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఒక్కొక్కటిగా యాడ్ చేసి 2 సైడ్స్ ఇలా తిప్పుకుంటూ 2 సైడ్లు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు లోపల నుండి చక్కగా వేగి మనకి వడలు అనేది క్రిస్పీగా వస్తాయి. ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తాయి, లోపలంతా పచ్చిగా ఉంటాయండి, క్రిస్పీగా ఉండవు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇవంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసేసుకొని ఇవంతా కూడా తీసేసుకొని సపరేట్ గిన్నెలో పెట్టేసుకుందాం. రిమైనింగ్ పిండిని కూడా ఇదే ప్రాసెస్లో వేసేసి చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, ఇక్కడ మనకి మసాలా వడలు అనేది చక్కగా రెడీ అయిపోయాయి. ఈ మసాలా వడలు వేడిగా టీ టైం స్నాక్గా కానీ లేదా చికెన్ కర్రీ, మటన్ కర్రీలో తిన్నా కూడా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.